ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ దినం ప్రాముఖ్యమైన దినం, ఆదివార దినం, ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఇటు ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయాలను మనము తెలుసుకుందాం. అది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి 125వ కీర్తన 4వ లేఖనాన్ని మనం చదువుకుందాం. 125వ కీర్తన 4వ లేఖనం. దేవుడు మంచి వారికి మేలు చేయును, యథార్థవంతులకు యథార్థ హృదయులకు మేలు చేయును. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైనటువంటి ఈ దినం అంశం ఏంటంటే, దేవుడు ఎవరికి మేలు చేస్తారు? అవును, యథార్థ హృదయాలకును మంచి వారికి దేవుడు మేలు చేస్తాడు. ఈ మంచి వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు, వీరిని ఎలా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను ఈ దినమున వాక్యాలను మనం చదువుకుందాం. చూడండి, ఇటు మంచివారు ఎవరై ఉన్నారు, మంచి యథార్థ హృదయులు ఎవరై ఉంటారు అనేది స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అవును, దేవుడు ప్రత్యేకంగా దేవాతి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో అట్టి ప్రేమించు వారిని దేవుడు తన సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంటే తన యొక్క సంకల్పము చొప్పున వారిని పిలిచి మరి ఏర్పాటు చేసుకుని మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మరి జరుగుచున్నవని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పం ఏంటంటే, దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో అట్టి వారిని ఆయన సమకూర్చుకుంటున్నాడు, అట్టి వారికి మేలు చేయడానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. మరి ఇట్టి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఏ యాక్షన్ అయితే చూపిస్తున్నావో దానికి రియాక్షన్ దేవుడు చూపిస్తాడు. అంతే. నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు, నీకు మేలు చేయడు. మరి మొదటగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే ఇప్పటి వరకు ఈ లోకంలో సర్వమానవాళి బ్రతుకున్నది సత్యం. ఇది యథార్థం. అందుకే లోకమును ఎంతగానో దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన అట్టి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో ఒకసారి ఆయనే చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వలన మనం మేలు పొందుకునే వారుగా ఉన్నామా? మరి అట్టి యథార్థ హృదయాలుగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎందుకంటే చూడండి, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా దేవుడు ఎవరిని ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. అవును, దేవుడు మేలు చేయడానికి కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరులందరిలో కూడా అట్టి సహోదరులందరిలో కూడా జ్యేష్ఠుడైనటువంటి జ్యేష్ఠులుగా కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. అంటే ఎవరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరు ఎక్కువగా దేవునికి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని సమర్పించుకుంటున్నారో అట్టి వారిని అంట
జ్యేష్ఠమైనటువంటి సహోదరులుగాను కుమారులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. ఎలాగంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సారూప్యము చేత వారిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, మనము ఆలోచించగలిగినట్లయితే మనము కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడో నిన్ను దేవుడు తెలుసుకుని ఉన్నాడు, ఎప్పుడో నిన్ను ఎరిగి ఉన్నటువంటి అట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా జీవిస్తున్నావో లేదు అని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడట. అందుకే ఎవరినైతే ముందుగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు, ఎక్కువగా ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో ఆ నిర్ణయం చొప్పున దేవుడు ఏ నిర్ణయం అని తీసుకున్నాడో ఆ నిర్ణయం చొప్పున నీకును మేలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా, లేదు మీడియంగా ప్రేమిస్తున్నావా, మరి తక్కువగా ప్రేమిస్తున్నావా అనేది కూడా దేవుడు చూస్తున్నాడంట. నువ్వు లోకముని ఎంతో ప్రేమిస్తున్నావు, లోకములో మరి వ్యక్తులను కూడా ఎంతో ప్రేమించవచ్చు, కానీ దేవునికి మొదట నీ ప్రేమ చూపించాలి. దేవుని తరువాతే నీ ప్రేమ ఇతరులకు పంచడం. మరి అందుకే దేవుని పక్షంగా నువ్వు ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో ప్రియమైన సంగమా, ఒక్కసారి నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నేను, నా కుటుంబము, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా సహోదరులు, మరి లోకంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళు, వాళ్ళనే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించాల్సిన అవసరమే లేదు. అందుకే నీ మొదటి ప్రేమ దేవునికే సమర్పణ అయితే ఖచ్చితంగా దేవుడు నీకు మేలే చేస్తాడు. ఈ విధముగా నిన్ను నిర్ణయించుకొనే దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలవడమే కాకుండా నిన్ను నీతిమంతులుగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే తీరుస్తున్నారంట. నిన్ను నీతిమంతులుగా ఆయన తీర్చెను అని వాక్యం కూడా ఒక దగ్గర సెలవిస్తూ ఉంది. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడు? ఎవరు ఆ రీతిగా ఉన్నారో అట్టి వారిని దేవుణ్ణి మహిమపరిచే వారిలో ఉంటారంట. అట్టి నీతిమంతులు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు. అంటే అత్యధికమైన ప్రేమ దేవుని పక్షంగానే చూపిస్తారు. ఇది లోకం వైపు కానీ, లోకంలో ఉన్నటువంటి ధనధాన్యం, ఐశ్వర్య, పదవుల వైపు కానీ ఎవ్వడు కూడా ఆలోచించడు. ఇది దేవుని యొక్క మహిమ పరిచే విధానం. ఒక్క దాని మీద అతని ప్రేమ ఉండదు. అందుకే మొట్టమొదటగా దేవుణ్ణి మహిమపరిచే రీతిగా నీతిమంతులుగా దేవునిలో ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునగలిగినట్లయితే, మనము ఏనాడైనా సరే ఈ ప్రశ్న సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులందరూ వేసుకోగలిగితే, తన్ను తాను ప్రశ్నించుకోగలిగినట్లయితే, నేను ముందుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అనేది కూడా, మరి దేవుణ్ణి నేను ముందుగా ప్రేమిస్తే దేవుడు నాకు ముందుగా నన్ను ప్రేమిస్తాడు, నా పక్షముగా మేలు చేస్తాడు, నా పక్షముగా మంచి జరుగుతుందని ఆశ, అట్టి సంకల్పము చేత నువ్వు జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, అంతేకాదంట, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఎవరికి మేలు చేయడానికి ఆయన సంకల్పించున్నాడో కూడా ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారానే మనం తెలుసుకుందాం. చూడండి, యెహెజ్కేలు 33వ అధ్యాయము 20వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని ఎడలా వాటి వలన వాడికి బ్రతుకుతాడు అని సెలవిస్తుంది. అంటే మంచి జరుగుతుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే ఈ లోకంలో దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో, ఎవరైతే అవిధేయులు, కఠిన హృదయులు ఉన్నారో, వారందరిని కూడా వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి నీతి న్యాయములను జరిగించు వారిగా ఎన్నిక కాగలిగినట్లయితే ఖచ్చితంగా ఇట్టి వారు బ్రతకడానికి, వారికి మేలు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఎన్నుకుంటాడట. ఖచ్చితంగా ఎన్నుకుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
మరి ఒక్కసారి ఎవరైనా సరే ఈ లోకములో ఉన్నటువంటి దుష్టులు మరి దేవునికి దగ్గర అవుతున్నారు. కఠిన హృదయులు కూడా తన కఠిన హృదయాన్ని మార్చుకొని మరి దేవునిలో సున్నితమైన మనస్కులుగా తయారవుతున్నారు. మరి అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగమే ప్రభువును నచ్చి ప్రభువును ఎంతగానో ప్రేమించి సున్నిత మనస్కులుగా దేవునిలో తన్ను తాను తగ్గించుకొని నీతి న్యాయములో జరిగించుచున్నారు. ఇది దేవుని కృపా భాగ్యమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి వారిని దేవుడు అనాది సంకల్పము చేత ఎన్నిక చేసుకుని ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో వారు ఉన్నారు అనే దానికి నిదర్శనం ఇదే. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనము 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 అనుకుంటున్నామే కానీ మనము అనేది కానీ నేను అనే నీ పదము కాదు, అది దేవునికి సంబంధించింది. అందుకే నేను అనే అహాన్ని నువ్వు తొలగించి, ప్రతి క్రైస్తవుడు కూడా నేను అనే అహాన్ని విడిచి లోకాన్ని మరిచి క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు మరి మెప్పించుకోగలిగావో, అట్టి ప్రేమ నీలో ఉంటుందో వాడే నిజమైన క్రైస్తవుడు. వాడే నిజమైన క్రైస్తవుడు. లోకము కొరకు గాని, లోక ఆశల కొరకు గాని, బంధు రక్త సంబంధీకుల కొరకు గాని, మరి కన్న పేగు ప్రీతి గాని వీరిలో లేనట్లయితే దేవుని ఎడల, దేవుని యందు, దేవునిలోను అత్యధికమైన ప్రేమను కనుపరుస్తాడు. ఈ ప్రేమను కనుపరిచి వారి మీదనే దేవుని యొక్క ప్రేమ కూడా ఉంటుంది. అట్టి వారికి దేవుడు ఎంతగానో మేలు చేస్తాడు. ఇదే నిజం. ప్రియమైన సంగమా, ఆలోచించాలి. చూడండి, అందుకే అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయము 14వ లేఖనాన్ని చూసినట్లయితే, వీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకే తన సొత్తుగా ఏర్పరుచుకున్నారు. తన ప్రజలైన వీరికి తన ఆత్మను సంచకరువుగా ఇచ్చియున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి దుర్మార్గులు, ఇట్టి దుష్టులు వారి ప్రవర్తనను మార్చుకొని ప్రభువైన యేసు క్రీస్తులో నీతి న్యాయములు జరిగించు వారు ఈ రీతిగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎలా అంటే, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత వీరు ముద్ర వేయబడి ఉన్నారు. వాగ్దానము చేశాడు ప్రభువులు వారు. వాగ్దానము చేసినటువంటి తన ఆత్మ చేత ఒక ముద్ర వారికి వేసి ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా, దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగునట్లుగా తన సొత్తుగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా ఎవరంటే, దేవుని దగ్గరకు వచ్చి నీతి న్యాయములు జరిగించు వీరందరూ ఎవరంటే, దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తున్న వీరందరూ కూడా దేవుని సొత్తు. దేవుని ఆత్మ అనే ఆ ముద్ర చేత వారిని ముద్రించి ఉన్నాడు. ఎందుకంటే మహిమ కలగాలి, దేవునికి మహిమ కలిగించడానికి ఎట్టివారు వచ్చారు, దేవుని మహిమ పరచడానికి ఎట్టివారు వచ్చారు. అంతేకాదు, తన ప్రజలైనటువంటి వీరికి దేవుని యొక్క ఆత్మ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను సంచకరువుగా వారికి ఇచ్చాడు. వీరి దగ్గర ఎలా ఉంటుందంటే ప్రేమ ఉంటుంది, అత్యధికమైన ప్రేమ దేవునిలోనే ఉంటుంది. దేవుని మీదనే అత్యధికమైన ప్రేమను కురిపిస్తారు. ధనధాన్యముల మీద కానీ, ఐశ్వర్యముల మీద కానీ, ఆహారం మీద కానీ వీరికి ఆశ ఉండదు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తును మాత్రమే వీరు కలిగి ఉంటారు. నాకు ఇంతుందని కానీ అంతుంద కానీ వాళ్ళు చెప్పుకోరు. అంతేకాదు, అనేకమైన సాక్ష్యాలు మనం వింటుంటాం. పరిశుద్ధ మందిరములలో అనేక మంది సాక్ష్యాలు వింటున్నాం. విశ్వాసుల సాక్ష్యాలు వింటున్నాం. సేవకులు, ప్రసంగికులు, యాజక సమూహం యొక్క సాక్ష్యాలు కూడా వింటున్నాం. నీ సాక్ష్యమే నిజమైతే నీ సంఘములో ఉన్న వారి యొక్క సాక్ష్యాన్ని కూడా నువ్వు బలపరిచే రీతిగా ఉన్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి.
నేను ఎదిగాను, నా ప్రక్కన ఉన్నవాడు కూడా నా అలాగా ఎదగాలి అనే కాన్సెప్ట్ నీలో ఉంటుంది. ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని విశ్వాసులారా, అందరూ విశ్వాసులే, ఎవ్వరు ఇక్కడ మరి అతీతులు కాదు. దేవునిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒకే మాదిరికరమైన మార్గంలోనే వెళ్ళాలి తప్ప, సేవకులకు ఒక మార్గం ఉంది, విశ్వాసులకు ఒక మార్గం ఉంది, అవిశ్వాసులకు వేరొక మార్గం ఉంది, అవిధేయులకు వేరొక మార్గం ఉంది. ఈ మార్గాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఒకే మార్గము, దేవుని మార్గమే విరుకైన మార్గం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మార్గములో నువ్వు పోగలిగితే, ఈ మార్గములో నేను ఇక్కడ మరి ధనధాన్యములతో తొలదూగుతున్నాను, ఇక్కడ నుంచి ఆయన మార్గంలో నేను పోవాలంటే ఆయన మార్గం ఇరుకు కదా. విశాలమైన మార్గం వెతుక్కుందాము అంటే లోకంలో ఖచ్చితంగా నీవు ఇరుకు మార్గములో ప్రవేశించలేవు. ఇరుకు మార్గములో ప్రవేశించిన ఎడల విశాలమైనటువంటి మార్గమును, విశాలమైన స్థలాన్ని నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. కానీ నువ్వు విశాలతను ఇక్కడే ఏరుకుంటున్నావు. మన సంగమా, లోకంలో విశాలతను నువ్వు ఏనాడైతే ఎంచుకుంటావో ఖచ్చితంగా ఈ విశాలమైన మార్గమే ఒకనాడు ఇరుకు సందైపోతుంది. అందులో నువ్వు పట్టవు, నల్లిగిపోతావు. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజల మీద ఆయన ఆత్మను సంచకరువుగా ఆయన ప్రసాదించి ఉన్నాడు. దేవాతి దేవుడు ఇట్టి సంచకరువుగా తన ఆత్మని మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన సంగమా, అందుకే అంటున్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకే మీరు కట్టబడి ఉన్నారు. ఆయనలో, దేవునిలో మీరు మరి ఆత్మ మూలముగా, దేవునిలో ఆత్మ మూలముగా మనము దేవునికి నివాస స్థలమైనటువంటి కట్టడముగా మనము కట్టబడి ఉన్నామని దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను ఎంతగా వాక్యము ప్రభావితం చేస్తుంది, మనము వాక్యానికి ఎంతగా మరి లోబడుతున్నామనే దాన్ని కూడా ఇక్కడ మనం ప్రశ్న మనమే వేసుకోవాలి. నువ్వు వాక్యమునకు లోబడినట్లయితే దేవునికే లోబడతావు, దేవుని ఎంతగానో ప్రేమిస్తావు. నువ్వు సేవకుడికే లోబడినట్టయితే సేవకుడినే ప్రేమిస్తూ ఉంటావు, సేవకుడితోనే నీ యొక్క జీవితం అంతమైపోతుంది, అది మరణ దశకు చేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రియమైన సంగమా, ఈనాటి పరిచర్య ఎలా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ ఒక్కరూ కూడా దేవునిని ప్రేమించే పరిచర్యలు లేరు. దేవుని యొక్క ఉపదేశమును ఉన్నట్లుగా చెప్పే పరిచర్యలో కూడా లేదనేది మనం ఈ యొక్క పరిచర్యను మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, అందుకే ఏనాడైతే సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ, యాజక సమూహమైనా కూడా సేవక సమూహములలో ఒక భాగమే, విశ్వాస సమూహములో ఒక భాగమే. సేవక సమూహంలో విశ్వాసులు కూడా ఒక భాగమే, విశ్వాస సమూహంలో కూడా సేవకులు కూడా ఒక భాగమే. అయితే వీరు మొదటగా లోకాన్ని జయించాలి. మొదట లోకాన్ని జయించాలి అనగా సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణలను, శ్రమలకు భయపడకుండా నీకు మేలు చేయటికి నేను నిన్ను విమోచించి ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. అది ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 7వ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. లోకాన్ని జయించి అనగా ఈ సాతాను సమాజపు వారి వలన, ఈ లోకము వలన, లోకమంతా కూడా సాతాను సమాజము అని దేవుని ఒక వాక్యముతోనే అలా ఇచ్చేశాడు. ప్రియమైన సంగమా, ఇట్టి వారి యొక్క దూషణకు గాని, ఇట్టి వారి యొక్క శ్రమలకు గాని నీవు భయపడవలసిన అవసరము లేదు. నీకు నేను తోడున్నాను, నేనే నీకు మేలు చేస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే దేవాతి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు
ఆయనను విశ్వసించిన ప్రేమించినటువంటి వారికి ఆయన ఆత్మను సంచకరుగా ఇచ్చున్నాడు కనుక సాతానును జయించగలిగినటువంటి శక్తి దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తునందు ఉంది కనుకనే ఆ యొక్క ఆత్మను నీకు మరి సంచకరుగా ఇచ్చున్నాడు. ఇచ్చినటువంటి అట్టి దేవుడు నీకు మేలు చేయడా? ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు అట్టి సంచకరువుగా ఇచ్చినటువంటి అట్టి ఆత్మను దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆ దినము నుండే నీకు దేవునిలో మేలు జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ సంచకరువుగా తన ఆత్మను దేవుడు మీకు ఇచ్చినాడో అట్టి ఆత్మను అట్టి దేవునికే మనం సమర్పించి దేవుణ్ణే ప్రేమించగలిగినట్లయితే ఆనాటి నుండే నీకు మేలు జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, దీనిని మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. అంతేకాదు, పేతురు రాసినటువంటి మొదట పత్రికలో కూడా ఒక వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 4వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి దేవుని చిత్తము ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్త కొరకు తాను ఆత్మను అప్పగించుకొనవలెను. చూడండి, కాగా దేవుని చిత్తము ప్రకారము బాధపడు వారందరూ కూడా దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తము చొప్పున ఎవరైతే బాధపడుతున్నారో అట్టి వారందరూ కూడా సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవాలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన సృష్టికర్త ఎవరున్నారు ఈ లోకంలో? ఈ లోకంలో ఎక్కడా సృష్టికర్త లేరు. కానీ సర్వ సృష్టికర్త పరలోకమందున్నాడు. ఆ సృష్టికర్త నిన్ను నన్ను ప్రతి దినము చూస్తున్నాడు. ప్రతి దినము నీకు మేలే చేస్తున్నాడు తప్ప కీడు చేయడం లేదు. మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసే దేవుడు కాదు. ఈ లోకంలో కీడు జరుగుతుంది అంటే అది సాతాను సమాజపు యొక్క లక్షణం. సాతాను సమాజపు యొక్క లక్షణం. ఎందుకంటే ఈ లోకము సాతాను వెంబడి పరిగెత్తుతూ ఉంది. సాతాను వెంబడి పరిగెత్తుతుంది కనుకనే మరి అట్టి లోకము సాతాను సమాజము యొక్క జనులు సాతానును అంగీకరించినటువంటి జనులు మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలకు జనులకు కీడు చేయుటకు సంకల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇటు విశ్వాసులను క్రైస్తవులను బాధ పెడుతూ ఉన్నారు. ఇటు బాధ పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా సత్ప్రవర్తన గలవారే వారి యొక్క ఆత్మలను సృష్టికర్తకు ఖచ్చితంగా అప్పగించుకోవాలి. అప్పుడు ఈ లోకంలో నీకు మేలు జరుగుతుంది. ఈ లోకంలో మేలు జరగడమే కాదు, పై లోకంలో కూడా పరలోకంలో కూడా నీకు అత్యధికమైన మేలు జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, చూడండి, ఆయన మహిమా స్వరూపి. అందుకంటున్నాడు, ఎవరైనాను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక బాధపడక దేవుడు మహిమా స్వరూపము కలిగిన వాడు కనుక ఆ మహిమా స్వరూపి యొక్క కృప తను నమ్మి విశ్వసించినటువంటి తన ఆత్మను సంచకరువుగా పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆయన మహిమ ఆయన కృప ఉంటుందంట. ఎందుకంటే ఇలా ఉండడం వల్లనే దేవుడు ఎప్పుడైతే దేవునిలో నువ్వు సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడే నీకు మేలు చేస్తాడు. అంటే ఆయన కృప ఆయన మహిమ నీ మీద కుమ్మరింపబడుతుంది. సాతాను సమాజం యొక్క బాధ కానీ వారి నిన్ను సిగ్గుపరిచిన విధానంలో కానీ అవన్నీ కూడా నీ చెంతకు రావంట. కానీ నిన్ను చూసి వారు సిగ్గుపడతారట. లోకమే సిగ్గుపడుతుంది, ఆ సాతాను సమాజమే సిగ్గుపడుతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు, ప్రభు చెప్తా ఉన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ లేఖనాల్లో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వారి యందే నేను సమస్తమును చేయగలను ప్రియమైన దేవుని బిడ్డలారా అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను దేవుణ్ణి బలపరచడం అంటే
దేవుణ్ణి బలపరచడం అంటే దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి ప్రేమించడం. అత్యధికంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావనే విషయాన్ని ఎవడు గ్రహించినా సరే దేవుడు మాత్రం, ఎవడు గ్రహించకపోయినా సరే దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నీ ప్రేమను గమనిస్తున్నాడు, నీ యొక్క మార్గములను గమనిస్తున్నాడు, నీ ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటినీ గణపరుస్తున్నాడు. దేవుని నువ్వు మరి గణపరచగలిగినట్లయితే, దేవుణ్ణి నువ్వు కలిగినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రియమైన సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతే ఆయన అంటాడు, ఒక మాటలో అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ లేఖనాన్ని, దుర్నీతి విషయమై సంతోషించక. దుర్నీతి విషయంలో అంటే సాతాను సమాజములో జరుగుతున్నటువంటి దుర్నీతి విషయంలో నువ్వు సంతోషించవద్దు. సత్యమును ఎంతగానో, సత్యమును నీవు అనుసరించి, ఆ సత్యమును ప్రేమించి అనుసరించిన ఎడల ఎంతో మేలు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, మనం అబ్రహామును చూసినట్లయితే, అబ్రహామును ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో, ఎంతగా దేవుణ్ణి సంతోషపరిచాడో దేవుని వాక్యమే మనకు సెలవిస్తా ఉంది. అది ఆదికాండము మరి 22వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, 22వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. 22వ అధ్యాయము 12వ లేఖనాన్ని ఒక్కసారి మనము చదివినట్లయితే చూడండి, అక్కడ స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 12వ లేఖనం చూడండి, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వినదీయ లేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నీకు ఒక్కగాని ఒక కుమారుడను దేవునికి ఇవ్వడానికి కూడా నువ్వు ఎనదిరగలేదు అంటే, కుమారుని కంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాం. అందుకే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? నిన్ను నా అనుకున్న నీ బంధువులను, రక్త సంబంధికులను ప్రేమిస్తున్నావు. చూడండి, ఇక్కడ అబ్రహాము ఎవరిని సంతోషపరిచాడంటే దేవుని సంతోషపరిచాడు. దేవుని మీద అత్యధికమైన ప్రేమను కురిపించాడు. ఒక్కగాని ఒక్క కుమారుడు, కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుదీనటువంటి అబ్రహాం ఒక్కగాని ఒక కుమారుడు ఇస్సాకును చూడండి, ఇవ్వడానికి వెనుదిరగలేదు. బలి ఇవ్వడానికి, దేవాతి దేవునికి బలి ఇవ్వడానికి వెనుదీయలేదంటే దేవుని యందు ఎంత భయపడ్డాడో, దేవునిని ఎంతగా ప్రేమించాడో, దేవుని యందు ఎంత భక్తి బలిగా కలిగిన వాడిగా జీవించాడో ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి. చూడండి, దేవుని వాక్యమే సెలవిస్తాం. అంతేకాదు, ఇంకొక వాక్యం కూడా మనకు సెలవిస్తా ఉంది. చూడండి, 24వ అధ్యాయము, నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను అంటే, మేలు చేశాడా కీడు చేశాడా దేవుడు ఆలోచించాడు. అందుకే మొదటి నుండి కూడా మనం వాక్యంలో చెప్తున్నాం, మేలు చేసే దేవుని దగ్గర నువ్వు ఉన్నావు, కీడు చేసే దేవుని దగ్గర లేవు. మేలు చేసేది సృష్టికర్త అయినటువంటి దేవుడు. అట్టి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని యొక్క ఆత్మను సంచకరువుగా తన మీద అత్యధికమైన ప్రేమ చూపించే వారి మీద మాత్రమే ఉంటుంది. అట్టి వారిని మాత్రమే దేవుడు మేలు వైపు నడిపిస్తాడు, వాటి వారికి మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించాలి. ఆలోచించి మనము దేవుని యందు నడవాలి. అంతేకాదు, ప్రభువుల వారే సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబును ఎంతగా ప్రేమించాడో చూడగలిగినట్లయితే ఖచ్చితంగా 32వ అధ్యాయంలో మనం చూడగలం. చూడండి, 30వ లేఖనం స్పష్టంగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు అను పేరు పెట్టాను. చూడండి,
యాకోబు దేవునితో ముఖాముఖి పోరాడాడు, ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు, కానీ దేవుడు తన ప్రాణాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉండాలి నీ మీద. దేవుడు నీకు తన అనాది సంకల్పము చేత ఎన్నిక చేయబడి ఉండాలి. నువ్వు తన సంకల్పము చేత ఎన్నిక చేయబడి ఉండాలి. తన ప్రణాళికలో నువ్వు ఉండాలి. ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా దేవుణ్ణి చూస్తావు. అలా ఉన్నాడు కాబట్టి మరి యాకోబు గారు దాదాపుగా దేవునితో 4 సార్లు ఆయన దేవునితో మాట్లాడాడు. దేవుని ముఖాముఖి ఒకసారి చూడగలిగాడు. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. అంతేకాదు, చూడండి 35వ అధ్యాయంలో కూడా దేవుడు స్పష్టంగా ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది. 35వ అధ్యాయంలో కూడా 11వ లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భమున పుట్టెదరు. అవును, చూడండి, దేవుడు మనందరి పక్షముగా సెలవిస్తా ఉన్నాడు. రాజులను నీ గర్భమున పుడతారు, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, మరి నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని స్పష్టంగా దేవుడు మరి ఆయన దర్శనంలోనే సెలవిచ్చాడు. ప్రియమైన సంగమా, ఏనాడైనా సరే నేను దేవుణ్ణి చూడాలి, దేవుని దర్శనాన్ని చూడాలనే ఆశ కలిగిన ప్రాణాలు ఏమైనా ఉన్నాయా? అట్టి వారికి మేలు చేస్తాడు దేవుడు, కీడైతే చేయడు. అందుకే ప్రభువు వారే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అదే కూడా ఇంకొక 42వ అధ్యాయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 42వ అధ్యాయము, ఆది కాండము 42వ అధ్యాయం 18ను మనం చూసినట్లయితే, 18వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా సెలవిస్తున్నాడు. నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి మాత్రమే భయపడతాను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి అంటున్నాడు. అవును, నేను దేవునికి మాత్రమే భయపడతాను, వేరొకరికి నేను భయపడను. కనుక ఇదిగో నేను చెప్పినట్లుగా మీరు చేయుడి అని స్పష్టంగా మరి అక్కడ యోసేపు తన అన్నలతో చెప్తాడు. యోసేపును ఎంతగా వారి అన్నలు కించపరిచి అమ్మి వేసినా కూడా మరి యోసేపును దేవుని యొక్క సంకల్పమే అది. ఆయనే తీసుకెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఎందుకు? తన యొక్క రక్త సంబంధీకులైనటువంటి తండ్రి యొక్క సంతానమునంతటిని కూడా కాపాడుటకు ముందుగానే ఐగుప్తుకు యోసేపును నడిపించి ఐగుప్తు దేశం మీద మంత్రిగా, ప్రధాన మంత్రిగా నిలబెట్టినటువంటి దేవునికి తెలుసు ఆ ప్రణాళిక ఏమిటో. నీకు నాకేం తెలుసు? అసలు ఏనాడైనా మనం ఊహించుకున్నామా? మనము దేవుని ప్రణాళికలో ఉన్నామో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా దేవుని వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన సంగమా, అంతేకాదంట. చూడండి, 45వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. 8వ వాక్యాన్ని మనకు చూసినట్లయితే 45వ అధ్యాయము ఆది కాండం 8వ లేఖనం చూడండి, స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడే గాని మీరు నన్నెక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను దేశమంతటి మీద ఏలికగాను నియమించను. ఇంకేం కావాలి? మంచి చేశాడా దేవుడు, చెడు చేశాడా? స్పష్టమే కదా. మీరు నన్ను పంపలేదు, దేవుడే నన్ను ఐగుప్తుకు పంపించాడు. అంతేకాదు, పంపించడమే కాకుండా ఫరో రాజు ఇంటంతటి మీద అధికారం నాకే ఇచ్చాడు, దేశం అంతటి మీద కూడా ప్రధానమంత్రి ఏలికగా నన్ను నిలబెట్టాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయమ్మా, దేవుని యొక్క అనాది సంకల్పం తప్ప వేరొకటి కాదు. అందుకే మంచే చేశాడు, మంచే చేసే దేవుని దగ్గర మనం ఉన్నాం. అంతేకాదు, మరి వెంటనే 7వ వాక్యాన్ని ఒక్కసారి చూసినట్లయితే అక్కడ కూడా సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రాణాలతో కాపాడడానికే దేవుడు మీకందరికంటే నన్ను ఐగుప్తుకు పంపించేశాడు. చిన్నవాడైనటువంటి మరి యాకోబు సంతానంలో చిన్నవాడైనటువంటి మరి యోసేపును మరి ఐగుప్తుకు ప్రధానమంత్రి చేసింది దేవుడు కదా.
మరి నీ పక్షంగా మంచి చేయడా? అందరి పక్షంగా మంచి చేసినటువంటి అతి దేవుడు నీ పక్షంగా మంచి చేయడా? మరి చూడండి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక వాక్యం కూడా సెలవిస్తా ఉంది. ఆదికాండము 50వ అధ్యాయము 24, 25 లేఖనాలు చూసినట్లయితే 50వ అధ్యాయము 24, 25 లేఖనాలను ఒక్కసారి మనం చదివినట్లయితే చూడండి, యోసేపు దేవుడు మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. యోసేపు చెప్తా ఉన్నాడు అన్నదమ్ములకు, దేవుడు మిమ్మును నిశ్చయముగా చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను అక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల గలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, తన అన్నదమ్ములతో చెప్పాడు, సహోదరులతో చెప్పాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడు. తన ప్రమాణమును ఎన్నడూ తప్పడు. దేవుడు నిశ్చయముగా వస్తాడు, మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపిస్తాడు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు మిమ్మల్ని నడిపిస్తాడు అని స్పష్టంగా చనిపోతూ చెప్పినటువంటి మాటలు. అంతేకాదు, నా ఎముకలను మీరు భద్రపరచండి, నా శవమును మీరు భద్రపరచండి. వాటిని మరి భద్రపరిచి దేవుడు నడిపించు ఆ యొక్క పాలు తేనెలో ప్రవహించు దేశమునకు వాటిని తీసుకెళ్ళడానికి కూడా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అటు దేవుని యొక్క వాగ్దాన భూమి అయినటువంటి పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలో లేదో ఒకసారి నిర్ణయించుకో. దేవుడు నువ్వు దేవునిలో ఎలా ఉంటే నీకు మంచి చేస్తాడో ఒకసారి నిర్ణయించుకో. దేవుడు నీకు మంచి చేయాలంటే దేవుని మొదటగా నువ్వు ప్రేమించాలి. దేవుని యందు నిబద్ధత కలిగినటువంటి జీవితం క్రైస్తవ బిడ్డలకు ఉండాలి. అట్టి నిబద్ధత, ప్రమాణం లేని జీవితాలు, ఒక ప్రమాణం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఆ ప్రమాణమునకు కట్టుబడని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఎప్పుడైతే దేవునితో ఒక ప్రమాణమునకు వచ్చావో, ఆ ప్రమాణం కట్టుబడ్డావో, చావు అయినా రేవైనా ప్రభుని యేసుక్రీస్తులోనే ఇలా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా మేలే చేస్తాడు, కీడైతే చేయడు. దేవుడు మేలు చేసే దేవుడే తప్ప ప్రభుని యేసుక్రీస్తు వారు చెడు చేసే దేవుడు కాదు, కీడు చేసే దేవుడు కాదు. ఇటు దేవుని యొక్క మేలును నువ్వు పొందుకుంటున్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, రాహాబు ఎంతగా పాపములో మునిగి తేలుతూ ఉందో, అటు వేసే రాహాబును దేవాతి దేవుడు ఎంతగా ప్రేమించి మేలు చేశాడంట. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేది ఒక్కసారి మనలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేశాడు, ఎందుకు చేయాలి అసలు? తన దుర్మార్గమైనటువంటి క్రియలను, తన పాపపు క్రియలను విడిచి ప్రభువైన యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకున్నది, తన వంట చేర్చుకున్నది, తన మాటలను తన వంట చేర్చుకుని తన కొరకు ప్రాణమును అర్పించడానికి కూడా వెనుదీయనటువంటి మహిళను మనం చూడగలుగుతున్నాం. అట్టి చేర్చుకున్నటువంటి అట్టి మహిళ దేవుని ఎంతగానో ప్రేమించింది. నీతి తప్పలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. కనుకనే ఆమె మంచి స్త్రీగా మారిపోయింది. అట్టి మంచి వారికే దేవుడు మేలు చేస్తాడు తప్ప, యథార్థ హృదయాలకు మేలు చేస్తాడు తప్ప వేరొకరికి దేవుడు మేలు చేయడు. అలాగని కీడు చేయడు. నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన క్రీస్తులో మార్చుకో. క్రీస్తుకు మాదిరికరంగా ఈ లోకంలో జీవించు. అత్యధికంగా ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు ప్రేమించు. అప్పుడు నీకును నీ కుటుంబమునకు మేలే జరుగుతుంది, కీడనే మాటే జరగదు. ఇట్టి కృప దేవాతి దేవుడు సంఘముల మీదను, సంఘములలో ఉన్న విశ్వాసులందరి మీదను ఆయనే మరి కురిపించునుగాక. ఆమెన్.